Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని. అడవిలో సింహపిల్లైన లేముగలు ఉంటాయేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి, ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదని. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారని. దేవుని ఆశ్రయిస్తున్న మీ జీవితంలో కూడా దేవుడు ఏ కుదువ లేకుండా దేవుడు పోషిస్తాడని. దేవుని వాగ్దానం విశ్వసించండి. ప్రతిరోజు కూడా దేవుని వాగ్దానాలు వినడం ద్వారా దేవునికి మనం మరింత దగ్గరగా వస్తామని. ఈ వాగ్దానాల్లో దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడని. ఈరోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్స్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను. హల్లెలూయా. దేవుడు అధికాశక్తి కలిగి ఉన్నారని. తన మందిరం విషయంలో, తన ప్రజల విషయంలో దేవుడు అధికాశక్తి కలిగి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. జకర్యా మరియు హగ్గయి అనే ప్రవక్తలు దేవుడు నిలబెట్టుకుని ఆగిపోయిన నిలిచిపోయిన మందిర పనిని చేయమని దేవుడు తన ప్రజల్ని ప్రోత్సహించడం మనం చూస్తాం. నా మందిరాన్ని మీరు కడితే నేను దాన్ని మహిమతో నింపుతాను, మీరు ఆశీర్వదించబడతారు, మీ జీవితంలో మేలు జరుగుతుందని చెప్పి దేవుడు జకర్యాని హగ్గయిని నిలబెట్టుకుని మాట్లాడటం మనం చూస్తాం. దేవుని మందిరం అనగా దేవుని నివాస స్థలమని, దేవుని మందిరం అనగా దేవుడు మనల్ని దర్శించే చోటని, దేవుని మందిరం అనగా పరలోకపు గవినని, దేవుని మందిరం అనగా దేవుని కనుదృష్టి చోటని, దేవుని మందిరం అనగా మన ప్రార్థనలు అంగీకరించబడే చోటని మనం బైబిల్లో చూస్తాం. దేవుడు సియోను విషయంలో, యెరూషలేము విషయంలో, ఆయన మందిరం విషయంలో, ఆయన మందిరాన్ని ఆశ్రయించిన ప్రజల విషయంలో దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడని. మనుషులు చూడండి, మనుషులు ఆసక్తి కలిగి కొన్ని కార్యాలు చేస్తేనే అద్భుతాల కింద ఉంటాయి. ఆసక్తితో ఇష్టంతో కొంతమంది జాబ్ చేస్తే ఉన్నతమైన స్థలాలకు వెళ్తారు. ఆసక్తితో ఇష్టంతో బిజినెస్ చేస్తే మంచి ప్రాఫిట్స్ సంపాదించుకుంటారు. కొంతమంది స్పోర్ట్స్ పర్సన్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, వారు ఆసక్తితో పనిచేసినప్పుడు వారు గొప్ప రికార్డ్స్ సాధించడం మనం చూస్తాం. మనుషులు ఆసక్తి కలిగితేనే ఇన్ని గొప్ప కార్యాలు సాధిస్తే దేవుడు తన ప్రజల పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడని, దేవుడు మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడని, ఆయన ఆసక్తి కలిగి మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు అని. హల్లెలూయా. మన జీవితాల పట్ల అత్యాసక్తి కలిగిన దేవుడు ఏ మేలు చేస్తాడు అంటే అక్కడ రాయబడింది, దేవుడు ఇకను యెరూషలేముని కోరుకుంటాడని. ఒకవేళ మీరు ఎవరైనా రిజెక్షన్ గుండా వెళ్తుంటే, ఒక జాబ్ విషయంలో కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, లేదంటే ఇంకే విషయంలోనే కావచ్చు, మీరు కానీ మీ కుటుంబం కానీ రిజెక్షన్ గుండా తృణీకరించబడిన స్థితిలో ఉంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఇకనో మిమ్మల్ని కోరుకుంటున్నాడు అని. హల్లెలూయా. మనుషులు ఏమన్నా ప్రయోజనం ఉంటేనో, ఏమన్నా లాభం ఉంటేనో, ఆస్తి ఉంటేనో, అందం ఉంటేనో, చదువు ఉంటేనో కోరుకుంటారేమో కానీ దేవుడు పాడైపోయిన యెరూషలేముని, పడిపోయిన సియోన్ని దేవుడు కోరుకుంటున్నాడని మరలా తిరిగి కట్టడానికి. హల్లెలూయా. నిజమే, చేసిన పాపం బట్టే, తీసుకున్న నిర్ణయం బట్టే మనం తృణీకరించబడ్డాం. అది దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడని. మీ జీవితాన్ని కట్టడానికి, పాడైపోయిన మీ జీవితాన్ని కట్టడానికి, మరలా అనేక మందికి దీవెనకరంగా చేయడానికి దేవుడు కోరుకుంటున్నాడని. దేవుని ఎంపిక ఎప్పుడూ కూడా లోకానికి ఆశ్చర్యకరంగా ఉంటుంది. బైబిల్లో రాయబడింది, దేవుడు దావీదుని కోరుకున్నారని. గొర్రెలు కాపరుకున్న దావీదుని దేవుడు కోరుకుని తన ప్రజల్ని పరిపాలించే రాజుగా దేవుడు నిలబెట్టాడని. దావీదు గారు తన తండ్రి చేత, తన అన్నల చేత త్రోసివేయబడిన వ్యక్తి, తృణీకరించబడిన వ్యక్తి. అయితే దేవుడు అదే దావీదుని కోరుకున్నాడని. సమూయేలు గారు దావీదు గారిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దావీదు గారి తండ్రి మిగతా 6 కుమారులే చూపించాడు కానీ దావీదు మాత్రం పిలిపించలేదు. సమూయేలు గారు ఇంకెవరైనా ఉన్నారా అని చెప్పి అడిగినప్పుడు అప్పుడు దావీదు గారిని పిలిపించారని. ఎవరో తృణీకరించారని బాధపడద్దు, దేవుడు మిమ్మల్ని కోరుకుంటున్నాడని. హల్లెలూయా. దేవుడు చిత్తంలో మీరు ఉన్నారని, దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారని. అత్యాసక్తి కలిగి దేవుడు చేసే కార్యాలు ఏంటి? ఆయన ఇంకనూ యెరూషలేముని ఓదార్స్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనల్ని ఓదార్చేవాడు, దేవుడు మనల్ని ఆదరించేవాడు. ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా మిమ్మల్ని ఆదరిస్తాను, యెరూషలేములోనే నా మందిరంలోనే మీరు ఏం చేయబడతారు? ఆదరించబడతారని సెలవిచ్చిన రీతిగా దేవుడు మనల్ని తన మందిరంలో ఓదార్స్తాడు. తన మాటల ద్వారా దేవుడు మనల్ని ఓదార్స్తాడు, తన క్రియల ద్వారా మనల్ని ఓదార్స్తాడు. మనుషులు ఒకవేళ మాటల ద్వారా ఓదార్చొచ్చేమో కానీ అయితే దేవుడు తన మాటల ద్వారా మాత్రమే కాదు, తన కార్యం చేసి మనల్ని ఓదార్స్తాడు. ఆ కొదవను తీర్చి, కన్నీటిని తీర్చి, ఆ కార్యం సఫలం చేసి దేవుడు మనల్ని ఓదార్స్తాడు అని. హల్లెలూయా. హిజ్కియాకి ఆరోగ్యం ఇచ్చి దేవుడు హిజ్కియాను ఓదార్చారని. నాయని గ్రామంలో కుమారుడు చనిపోతే కుమారుడిని బ్రతికింపచేసి దేవుడు ఆమెను ఓదార్చారని. హన్నా గారికి దేవుడు సంతానం లేకపోతే సంతానం ఇచ్చి దేవుడు ఆమెను ఓదార్చాడని. దేవుడు ఆసక్తి కలిగి వృద్ధియు క్షేమాన్ని మీకు కలగజేస్తాడని. ఆసక్తి కలిగి దేవుడు మీ కొదవను తీరుస్తాడని.
ఇక నువ్వు మీ పట్టణాలు భాగ్యంతో నింపబడతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మన పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. ఈ వాగ్దానం విశ్వసించండి. మీరు కూడా దేవుని కార్యాలు ఆసక్తి కలిగి చేయండి. ప్రార్థన ఎలా చేయాలంటే అత్యాసక్తితో చేయాలని, దేవుని వాక్యం ఆసక్తితో వినాలని, దేవుని మందిరానికి ఆసక్తితో రావాలని, ఆసక్తితో దేవుని కార్యాలు చేయండి. ఎందుకంటే దేవుడు మీ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. మీ జీవితాలు కట్టాలి అని, మిమ్మల్ని ఓదార్చాలని, మీ పట్ల కార్యం చేయాలి అని, మిమ్మల్ని భాగ్యంతో నింపాలని దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి మీరు కూడా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. చూడండి. సర్వశక్తిమంతుల జీవం గల దేవేశ ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభువా, మీకు వేలాది వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త దేవా, అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా, ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం విన్నారో ప్రభువా, వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి. ప్రభువా, తృణీకరించబడిన వారు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టే దేవుడు ప్రభువా, మీకు వేలాది వందనాలు యేసయ్యా. మీకు స్తుతి స్తోత్రం తండ్రి. ప్రభువా సహాయం చేయండి. అప్పుల బాధలో ఉన్నవారు లేవనెత్తండి. అనారోగ్యంతో ఉన్నవారు ముట్టండి, స్వస్థపరచండి. ఎగ్జామ్స్ రాసే వారికి మీ సహాయాన్ని సహకారం అందించండి. గొప్ప కార్యాలు చేయమని, దీవెనలు కుమ్మరించండి. ఈరోజంతా మీ తోడు సహకార వారికి ఉంచుకోండి. గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.